హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలో 5 బెస్ట్ వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తాను. మీరు అన్ని మూవీస్ చూస్తున్నాం అనుకుంటే, వెబ్ సిరీస్ చూసి చాలా రోజులైంది అనుకుంటే, నేను సజెస్ట్ చేయబోయే సిరీస్ చూడండి, డెఫినెట్ గా నచ్చుతాయి. అట్లీస్ట్ డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వరు. అన్ని థ్రిల్లర్ సిరీస్లే సజెస్ట్ చేస్తున్నాను. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసినవి ఉన్నాయి. ఇంకొన్ని చూశాక దీనమ్మ ఈ సిరీస్ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యారా అనుకుంటారు. నేను ఎప్పుడు సిరీస్లని IMDb రేటింగ్ తో జడ్జ్ చేయను గైస్. IMDb రేటింగ్ ఇచ్చే వాళ్ళలో చాలా మంది 2-3 ఎపిసోడ్ చూసి ఆపేసి రేటింగ్ ఇచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఏ సిరీస్ అయినా 6.5 కంటే ఎక్కువ రేటింగ్ ఉంటే అది వర్త్ వాచింగ్ అనే నా ఒపీనియన్. నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోయే సిరీస్లన్నీ లిమిటెడ్ సిరీసెస్, అంటే ఒక్క సీజన్ తో ఎండ్ అయిపోయిన సిరీస్లే. నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. అండ్ ఈ 5 సిరీస్లలో అడల్ట్ సీన్స్, వైలెన్స్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉంటాయి. సో ఏ సిరీస్ అయినా ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఈ లిస్ట్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూనిక్ అండ్ అండర్ రేటెడ్ మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ అండ్ రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అంతే. సో ఇక లేట్ చేయకుండా ఈ లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద నర్స్. ఇది 2023లో వచ్చింది. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద హాస్పిటల్లోకి ఒక నర్స్ కొత్తగా జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకి ఇంకో సీనియర్ నర్స్ తో పరిచయం అవుతుంది. తన పేరు క్రిస్టియానా. తను ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేసెస్ హ్యాండిల్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత కొత్తగా జాయిన్ అయిన నర్స్ ఉంది కదా, ఆమెకి క్రిస్టియానా మీద అనుమానం వస్తుంది. అదేంటంటే తను ఎవరికి తెలియకుండా పేషెంట్లని చంపుతుంది అని. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీశారు. సో చూస్తున్నప్పుడు అంతా ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఇస్తుంది. ఈ సిరీస్ లో జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి గైస్. స్టార్టింగ్ ఎపిసోడ్ కొంచెం స్లో ఉంటది, అది బేర్ చేసి చూస్తే నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్ గా ఒకసారి చెక్అవుట్ చేయండి. సెకండ్ వన్ ఈస్ స్లీపింగ్ డాగ్. ఇదొక థ్రిల్లర్ సిరీస్. జస్ట్ 6 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes ఉంటుంది. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఇంతకుముందు డిటెక్టివ్గా పనిచేసిన మైక్ ప్రెసెంట్ మెంటలీ స్టేబుల్గా లేకపోవడం వల్ల స్ట్రీట్ మీద తన లైఫ్ని గడుపుతూ ఉంటాడు. కొన్ని రోజులకి ఒక లాయర్తో టీమప్ అయ్యి ఎప్పుడో క్లోజ్ అయిన ఒక కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ కేసుని పాస్ట్లో మైక్ ఇన్వెస్టిగేట్ చేసి స్టాప్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆ కేసు ఏంటి అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు సిరీస్ ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఎపిసోడ్ చాలా స్లోగా ఉంటుంది భయ్య. క్యారెక్టర్స్ బిల్డప్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఒక మంచి సిరీస్ చూసిన సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం ఇప్పటివరకు ఎక్కడ వినని స్టోరీ కాదు గైస్, ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి. బట్ ఈ సిరీస్ లో చాలా డీటెయిలింగ్ తో చాలా కన్విన్సింగ్ వేలో చెప్పారు. సో నేనైతే వర్త్ వాచింగ్ అని చెప్తాను. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్ గా ఒకసారి చెక్అవుట్ చేయండి. థర్డ్ వన్ ఈస్ ద ఫ్రాగ్. ఇది కూడా ఒక థ్రిల్లర్ సిరీస్. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 50 minutes ఉంటుంది. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో ఒక హోటల్ ఓనర్ స్టోరీ చూపిస్తారు. ఆ హోటల్కి ఒకరోజు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆ హోటల్లో చాలా కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి వచ్చి ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఇది సీరియల్ కిల్లర్ సిరీస్ గైస్. ఇది స్పాయిలర్ కాదు, ట్రైలర్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఏదైనా బ్రూటల్ వైలెంట్ సిరీస్ చూడాలనుకుంటే ద ఫ్రాగ్ సిరీస్ ని కన్సిడర్ చేయొచ్చు. ప్లాట్ కొంచెం సిమిలర్ గా ఉన్న ఎగ్జిక్యూషన్ చాలా కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫోర్త్ వన్ ఇస్ బ్రాండ్ న్యూ చెర్రీ ఫ్లేవర్. ఈ సిరీస్ 2021లో వచ్చింది. ఈ సిరీస్ స్టోరీ 1990s లో జరుగుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఈ సిరీస్ రీసెంట్ గా చూశాను. ఈ సిరీస్ చూశాక వేరే ఏ సిరీస్ ఆర్ మూవీ చూసే మూడ్ అస్సలు రాలేదు. ఆ రేంజ్ లో ఉంది ఈ సిరీస్. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటుంది. తను హారర్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటుంది. తన షార్ట్ ఫిల్మ్ని ఫీచర్ ఫిల్మ్గా తీయాలని ఒక ప్రొడ్యూసర్ని కలుస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ సిరీస్ స్టోరీ. నేను చాలా బేసిక్ స్టోరీ చెప్పా గైస్. నేను జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్న స్టోరీ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ 7 ఎపిసోడ్స్లో చాలా థ్రిల్లింగ్గా, చాలా బ్రూటల్గా, చాలా వైలెంట్గా మారుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 50 minutes ఉంటుంది. నేనైతే డెఫినెట్లీ ఒకసారి చూడమని రికమెండ్ చేస్తున్నాను. నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా ఈ సిరీస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫిఫ్త్ వన్ ఈస్ బిహైండ్ హర్ ఐస్. ఇదొక థ్రిల్లర్ సిరీస్. దీనమ్మ ఈ సిరీస్ ఉంటుంది గైస్, మైండ్ బ్లోయింగ్ అంతే. నాకైతే పిచ్చగా నచ్చింది. అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తారా బాబు అనిపించింది. డెఫినెట్గా ఈ సిరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ టైం చూస్తున్నప్పుడు డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటుంది. తను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ సైకియాట్రిస్ట్తో తనకు ఒక అఫైర్ ఏర్పడుతుంది.
అండ్ అలాగే ఆ సైకియాట్రిస్ట్ బాస్ వైఫ్ ఉంటుంది కదా, తనతో కూడా తను ఫ్రెండ్షిప్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ. ఇంతకన్నా కొంచెం ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది గైస్. డెఫినెట్గా చూడాల్సిన సిరీస్ గైస్. నెట్ఫ్లిక్స్లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉంటాయి, ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టఫ్ గైస్. డెఫినెట్గా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది గైస్ మన లిస్ట్. ఈ లిస్ట్లో ఉన్న 5 సిరీస్లలో ఏదైనా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.